హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప అభి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి శంఖం. శంఖం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ దాని యొక్క ప్రత్యేకత చాలా మందికి తెలియదు. శంఖం అనేవి రెండు సంస్కృత పదాల కలయిక. క్షీరసాగర మదన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒకటిగా మన పురాణాలు చెబుతున్నాయి. భారతదేశ కుండ సంస్కృతిలో శంఖంనకు ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీదేవికి శంఖం అనే సహోదరుడని విష్ణు పురాణం చెబుతుంది. శంఖం ఆధ్యాత్మికంగాను చారిత్రకంగాను కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పంచజ్ఞానం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు శంఖాన్ని దేవదత్తగాను, భీముని శంఖం పౌండ్రకం అని, నరిష్ఠుడిని శంఖాన్ని అనంత విజయమని, నకులుని శంఖాన్ని సుఘోష నామముతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్పం అనే శంఖమన్ను పేర్లతో పిలుస్తారని మహాభారత కథ చెబుతుంది. శత్రువర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడం అన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడం అన్నది ఓ ఆచారం. శంఖం అంటే లక్ష్మీ శంఖం సముద్ర తనయులని విష్ణు పురాణం చెబుతుంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పింఛభాగంలో, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణుమూర్తి దుష్టశక్తులను పారదోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుండి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది. శంఖాన్ని పవిత్ర చిహ్నంలో కూడా భావిస్తారు. నిజానికి శంఖంలో జలాన్ని ఉంచే మంచి కలశంగాని కూడా భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని కలిపి తీర్థంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అని మనందరికీ తెలిసిందే. అష్టసిద్ధులలో దీన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, యజ్ఞాన్ని, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖాలలో వివిధ రకాలు ఉన్నాయి. దాని ఆకారాన్ని బట్టి దక్షిణవర్త శంఖం, మధ్యవర్త శంఖం, గరుడ శంఖం, రాహు శంఖం, కామధేను శంఖం, దేవశంఖం, రాక్షస శంఖం, శని శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు. పూజా గదిలో దక్షిణవర్త శంఖం తిరిసంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణవర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరుచుకునే శంఖం అన్నమాట. దీనిని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని పురాణం చెబుతుంది. అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం ద్వారా వ్యాధి బాధలు కూడా నశిస్తాయని, శంఖాన్ని ఊడినట్లయితే ప్రాణామయం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది, మెదడు చేకురుతనం వృద్ధి చెందుతుంది, ఊపిరితిత్తుల పనితీరుకు శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వలన గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగ నిరోధక క్రిములకు నశిస్తాయి. శంఖం పూరించడం వల్ల గాని, దానిని తినడం వలన గాని 6 నెలల పురాణ శ్రావణం తిన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన శంఖం యొక్క పురాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.